హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భవానీలు అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిని మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి చూడండి. మీ గురించి మళ్ళీ ఇంకొకసారి తీశారనమాట. అంటే డే బై డే చీరలు అలంకరణలు ఇవన్నీ మారుస్తారు కదండి, అలాగా ఇది ఇంకొక రోజు అనమాట. మీకు సో ఆ తల్లి చూసారా ఎంత అందంగా ఉందో. ఇంకొక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది తెలుసు కదా, దాన్ని డింగ్ అని కొట్టారంటే అది కొడితే సరిపోతుందా, అలానే నోటిఫికేషన్ కూడా ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకోండి, నేను ఈ అమ్మవారిని వీడియో తీసిన రోజే ఈ భజన జరిగిందనమాట. భజన కార్యక్రమం భజన చేశారండి, చాలా బాగా చేశారండి వీళ్ళు భజన. అసలు మీరు నమ్మరు, ఒక త్రీ త్రీ అవర్స్ కూడా కాదు, ఒక 4-5 గంటలు చేశారండి చక్కగా లైన్గా. చాలా బాగా చేశారు భజన మాత్రం, చక్కగా ఉంది. నేను ఏదో ఒక 1 మినిట్ వీడియో తీశాను అంతే, కానీ వాళ్ళు ఎంత బాగా చేశారంటే భజన నిజంగా మంచి మంచి సాంగ్స్ అవి పాడి చెవులకు చాలా వినసొంపుగా చేశారనమాట. ఇది ఎన్నో రోజు అంటే ఇది 5వ రోజు అండి, 5వ రోజు 5th డే అనమాట. దసరాలో 5వ రోజు ఇది. ఫస్ట్ 2 డేస్ నేను ఇక్కడ లేను. ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఫస్ట్ డే మ్యాజిక్ షో, సెకండ్ డే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినాయి. థర్డ్ డే ఏంటంటే దుర్గమ్మ తల్లి కథ, అది మీకు పెట్టాను నేను. ఆ రోజు ఇక్కడికి వచ్చేసాను ఈవినింగ్. ఇంకా 4th డే ఏమీ లేదు, కథ అయింది కదా, సో అందరూ రెస్ట్ తీసుకున్నారు. 5th డే అనమాట ఇది. సో పిల్లల హడావిడి చూసారా? ఆ రోజు సాయంత్రమే గేమ్స్ అవి పెట్టారనమాట. లెమన్ అండ్ స్పూను, మ్యూజికల్ చైరు, రన్నింగ్ రైజు ఇవన్నీ పెట్టారు. చాలా సరదాగా ఉంటుందండి. పెద్దవాళ్ళు కూడా ఆడతారు. అది ఒకవేళ ఈ ఇయర్ కనుక ఆడితే అది కూడా మీకు పెడతానికి ట్రై చేస్తాను. ఈ చిన్నపిల్లల్లో కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా పెద్దవాళ్ళ ముగ్గురిని చిన్నవాళ్ళ ముగ్గురిని తీస్తారనమాట గిఫ్ట్స్ ఇవ్వడానికి. చాలా సరదాగా జరిగిపోద్దండి. ఒక 15 రోజులు చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఆ 9 రోజులు అమ్మవారిని చేసుకుని తర్వాత పూజలు అవి చేసుకుని తర్వాత 10వ రోజు ఊరేగింపు అని, 11వ రోజు కొంచెం అందరినీ గ్యాదర్ చీరల పాటని, ఆ తల్లికి చీరల పెడుతూ ఉంటారు కదా అందరూ, చీరల పాటని అలాగా 12వ రోజు. సో మా పిల్లోడు చూసారా, లెమన్ అండ్ స్పూన్ ఆడతాను అంటే గేమ్ పెట్టారనమాట వాడికి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తినకి వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్నారని పెట్టారు. సో ఆవిడ చూసారా అక్క, మా వాడు నిమ్మకాయ పడకుండా నన్ను పట్టుకొని అప్పుడే గెలిచినట్టు. అంటే మా వాడు చాలా బాగా, అసలు నాకే నమ్మబుద్ధి అవ్వలేదు అంత బాగా ఆడతాడని. అక్క కూడా చాలా ఎంకరేజ్ చేసిందనమాట. ఈ అక్కేనండి అందరి పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం గిఫ్ట్లు అవి ఇచ్చి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ అక్క. సో మా పిల్లాడు పట్టుకున్నాడు అనమాట అక్కని. తర్వాత రన్నింగ్ రేస్ పెట్టాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లోడు అయితే పక్కకి వెళ్ళిపోయాడు. మా వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అక్క ఆట పట్టిస్తుంది నన్ను పట్టుకో అని. చాలా బాగా జరిగిందనమాట. బాగా ఇదిగా ఉంటామండి మేము అందరం కూడా, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోయి ఉంటామన్నమాట. మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎవరు ఫ్యామిలీలో కూడా ఒక మాట అనుకుంటాం కదా, అలాగే ఒక మాట అనుకుంటాం, అలాగే కలిసిపోతాం అనమాట. మా పాప కూడా ఆడేస్తాను అంటుంది చూడండి. సో